హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ అండి, ఒక మంచి హెల్తీ రెసిపీ ప్రిపరేషన్ తెలుసుకుందాం. అదే మెంతి కూర అండి. ఇది మెంతి కూర చాలామంది చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ నేను చెప్పినట్టుగా మీరు ప్రిపేర్ చేయండి, అస్సలు చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా మెంతాకు తీసుకుంటున్నాను. మెంతాకు ఒక 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి. మొత్తం మెంతికూర కాబట్టి మెంతాకు ఎక్కువే పడుతుంది. ఎక్కువ మెంతాకు తోటి తక్కువ క్వాంటిటీ కర్రీ అయితే అవుతుంది. అందుకే ఒక పెద్ద 2 మెంతాకు కట్టలు తీసుకున్నానండి. మీరు మెంతాకును తెంపుకునేటప్పుడు చిన్న చిన్న కాడలతోని తెంపుకోండి. మరీ పెద్దగా ఉన్న కాడలు కానీ ముదిరిన కాడలు కానీ కాకుండా లేత కాడలతోటి అయితే తెంపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను సన్నగా లేత ఉన్న కాడలతో తెంపుకున్నాను. కర్రీ త్వరగానే అవుతుంది, కానీ ఈ మెంతాకు తెంపడానికే మనకి చాలా టైం పడుతుంది. నాకు అరౌండ్ 1 అవర్ టైం అయితే పట్టింది అంత మెంతాకు తెంపడానికి. మెంతాకును ఫస్ట్ మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. అది పెద్ద మెయిన్ టాస్క్ మనకి, ఎందుకంటే చాలా డస్ట్ కానీ మట్టి కానీ చాలా ఉంటుంది. అందుకే మీరు బకెట్లో కానీ ఒక పెద్ద గిన్నెలో కానీ వాటర్ నింపుకొని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. ఆ విధంగా ఎంత మట్టి వస్తుందంటే చాలా మట్టి డస్ట్ అయితే వస్తుంది. వాష్ చేసుకొని మంచిగా ఒక జల్లెట్లో వేసేసుకోండి, వాటర్ అన్నీ వడిచిపోతాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకుంటున్నాను. వాటిని చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ని మీకు కర్రీ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఆనియన్ ఎక్కువ వేసుకొని కట్ చేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మెయిన్ వెల్లుల్లి కావాలండి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక మీడియం సైజు ఎల్లిగడ్డ మొత్తం తీసుకుంటున్నాను. ఆ విధంగా ఎల్లిపాయలు తీసుకొని దంచుకున్నాను. మరీ ఎక్కువ స్మాష్ అయ్యే విధంగా కాకుండా చిన్నగా దంచుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆయిల్లో మనం ఎల్లిపాయ వేసుకోవాలి. దంచుకున్న వెల్లుల్లిని వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేగడానికి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టి 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఆనియన్స్ మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి. మెంతాకుని కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నానండి. మెంతాకుని కొద్దిగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆకు చిన్నగా ఉంటే అలానే డైరెక్ట్ వేసుకోండి. కొద్దిగా ఆకులు పెద్దగా ఉంటే ఆ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. మెంతాకుకి పోపు మంచిగా పట్టే విధంగా కలిపేసుకోండి. కలిపేసుకొని లిడ్ పెట్టేసేయండి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేద్దాం. ఇందులో మనం ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయము, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే కొద్ది చేదు అనేది వస్తుంది. అందుకే వాటర్ యాడ్ చేయము. ఈ మెంతి కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. వాటర్ యాడ్ చేయం కాబట్టి మొత్తం మెంతి కూర ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. మీకు స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి ఉంచుదాం. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చూడండి, ఆయిల్ అయితే ఆ విధంగా పైకి వచ్చేసింది. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి.
వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసేయండి. ఒక 1 మినిట్ లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉండే మెంతి కూర రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. ఒక మెంతాకు తెంపడానికే మనకు టైం పడుతుంది. మిగతా కర్రీ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ వితిన్ 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి హెల్తీ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇందులో అయితే వాటర్ యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే చేదు వచ్చేస్తుంది కర్రీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.